అండ్ అలాగే వరుణ్ కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుందనమాట. సో కిరణ్ రాజ్ అండ్ అలాగే ప్రియా హెగ్డే ఈ చిత్రంలో బ్యూటిఫుల్ గా కనిపించబోతున్నారు అండ్ హ్యాండ్సమ్ గా ఫైట్లు కూడా చేశాడనమాట తను. అండ్ కొత్త వాళ్ళే కాదండి, కొత్త వాళ్ళకి సపోర్ట్ గా ఎప్పుడు మేముంటామంటూ ముందుకొచ్చే యాక్టర్స్, హీరోస్. అండ్ ఒకప్పుడు నాకు తెలిసి నాకు భానుచంద్ర గారు ఎదురుగా కనిపించగానే ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే అని వస్తూ ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ సారీ, నేను ఎంచుకున్న రాగం ఏంటి, నేను పాడుతున్న తాళం ఏంటి అనకండి. నా థ్యాంక్ యూ భానుచంద్రజీ, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఎన్నో ఇయర్స్ అయిపోయినా ఆ పాట ఇప్పటికీ ఉంది. ఇంకా సుమన్ గారిని తలుచుకుంటే సినిమా పేర్లు చెప్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది, ఒక నెల రోజుల వరకు చెప్పాలి నేను. అన్ని సినిమాలు, అన్ని సూపర్ హిట్లు, అన్ని అంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారనమాట ఆయన. అందుకనే అప్పటికి ఇప్పటికి నేను చెప్తూ ఉంటాను సుమన్ గారు మీరు ఎప్పటికీ హీరోనే అని. బేసిక్గా ఆయన హీరోలాగా ఒక మెయిన్ పిల్లర్ లాగా ఎన్నో చిత్రాలు సక్సెస్ అందుకోవడమే కాకుండా ఇప్పుడు ఆయన పోషించే పాత్రల ద్వారా సేమ్ అదే మెయిన్ పిల్లర్ లో ఒక సినిమాను ముందుకు నడిపిస్తూ ఉన్నారనమాట. అందుకే చిన్న సినిమాలు, మంచి సినిమాలు మీ వైపే చూస్తూ ఉంటాయి. సో ఫంక్షన్ లో నాకు తెలిసి ఎవరన్నా ఉన్నా లేకపోయినా సుమన్ గారు నేను ఎక్కువగా కలుస్తూ ఉంటాను నెలలో అనమాట. సో దట్స్ గుడ్ థింగ్. లైక్ ఎప్పుడు గుడ్ టు బి బిజీ అంటారు కదా, హీ ఆల్వేస్ బిజీ. లైక్ అది చాలా మందికి హెల్ప్ఫుల్ కూడా అవుతుంది, మలిశెట్టి గారు లాంటి వాళ్ళకి. అండ్ ఎస్, చాలా హ్యాపీగా ఉంది ఇవాళ, ఎందుకంటే పాటలు విన్నాను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినవి. ఇందక్కడి వరకు అక్కడ కూర్చొని అవే టైం పాస్ అనమాట, ఆలస్యం అయినా కూడా. సో చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఎస్పెషల్లీ నాకు నచ్చింది కిరణ్మయి అన్న సాంగ్. సో చాలా చాలా మణి గారు, మామూలుగా అంటే మణి శర్మ గారు గుర్తొస్తుంటారు మ్యూజిక్ అనగానే, మణి అనగానే, కానీ మణి జన్నా అనమాట దీనికి సంగీతాన్ని సమకూర్చింది. అండ్ చాలా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అని చెప్పాలి. మణి గారు మీరేనా? ఓ అమేజింగ్ అండి. కానీ ఫోటోలో వేరేలా ఉన్నారే మీరు, కొంచెం ఫిల్టర్ వాడినట్టున్నారు. సారీ ఫర్ దట్. అండ్ బట్ యూ డన్ అ గ్రేట్ జాబ్ అనమాట. అండ్ ఎస్, మరి సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాము. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు డెఫినెట్ గా ఆదరిస్తారు. అండ్ ఈ సినిమాలో పాటలన్నీ అమేజింగ్ గా అనిపించాయి. ఐ విష్, ఐ హోప్ 30th వరుణ్ కృష్ణ ఫిలిమ్స్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకోవాలి, మంచి హిట్ ని అందుకోవాలి. పెట్టిన డబ్బులకి వడ్డీ, చక్ర వడ్డీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఆలస్యం చేయకుండా దీనికి కంటెంట్ కి సంబంధించి మధ్య మధ్యలో యాంకర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ప్రతి సాంగ్ కి ఎంట్రీలు లేవు, ఎగ్జిట్లు లేవు అని చెప్పారనమాట డైరెక్టర్ గారు ఇప్పుడే. సో ఒక కంటెంట్ మొత్తం డ్రైవ్ లో ఇచ్చేసాం, కంప్లీట్ గా ప్లే అవుతుంది, మీ డిస్టర్బెన్స్ వద్దు అంటున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆ కంటెంట్ ని చూసేద్దాం. సో కంటెంట్ ప్లే. సో అన్ని రకాల పాటలు మనకు కనిపిస్తున్నాయి అనమాట. నువ్వే నా ప్రాణం చిత్రంలో 30th మనందరి ముందుకే వస్తుంది, మనందరినీ పలకరించడానికి. అండ్ చూసి మంచి విజయాన్ని ఈ చిత్ర టీం అందరికీ కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ప్రొడ్యూసర్ గారు చాలా నిండుగా కనిపిస్తున్నారు, బడ్జెట్ కూడా బాగా పెట్టారు ఆవిడ. అండ్ ఇప్పటికీ నాకు ఆవిడ మెడలో ఏదో మెరుస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ శేషు గారు. అంతా సారదే అంటారా? అంతే కదా, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. సో అఫ్ కోర్స్ ఇవాళ రేపు స్త్రీలు కూడా ఉంటున్నారండి ముందు, పురుషులు కూడా వెనక నుంచి నడిపిస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఇవాళ రేపు అలా కూడా నడిపిస్తూ ఉన్నారనమాట. సో అఫ్ కోర్స్ అండర్స్టాండింగ్ అనేది ఒక కపుల్ ముందుకి నడవాలి అంటే. Passion and hard work, but unfortunately I'm just tied up with a little work, so will not be able to attend the event. But I wish all the very best to each and every one of you, especially our all technician who have made me look so good on screen. For example, our music director Manizana, or our fight master Malli Garu, and Chandra Kiran, our choreographer, and every single person, especially all the co-artists, our heroine Priya, and other artists like Giridhar. And I would like to thank our producer for making me act with such big actors like Suman Garu and Bhanu Chandra Garu. So thank you so much, sir, once again. And I'm really missing it to be there, but I'll surely make it soon, and I'll be there soon. మేము ఒప్పుకోవాలా, చెక్ ఇచ్చేసారండి, మొత్తం కంప్లీట్ అయిపోయిందా శేషు గారు? జిఎస్టీ కట్ చేసి ఇమ్మందాం అనుకున్నాను, లేకపోతే రానందుకు. బట్ యా, ఎంతసేపు ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్తున్నారు చూడండి, డైరెక్టర్కి ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు హీరో. అలా ఎలా జరుగుతుంది? చెక్కులు వచ్చే వాళ్ళకి చెప్తారా కిరణ్ రాజ్ గారు? ఇవాళ కెమెరా ముఖంగా అడుగుతున్నాం. నోట్ ఇంకో అగ్గిపుల్ల వేస్తున్నట్టుంది నా పని ఇక్కడ.
వారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ ప్రొడ్యూసర్ శేషు మలిశెట్టి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మలిశెట్టి గారి సతీమణి. సో ఆ బొకే అందించండి. సో ముందుగా అక్కడ నాకు ఒక ట్రైలర్ లో అనుకుంటా గాల్లోనే ఉన్నారు కాసేపు, అలా ఎలా ఉన్నారో అని అనుకున్నాను నేను. ఓకే, రోప్స్ ఉంటాయి కదా, తర్వాత గుర్తొచ్చింది నాకు. బట్ ఎస్, ఫైట్స్ అందించిన స్టార్ మల్లి గారిని ముందుగా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఫైట్ మాస్టర్ మల్లి గారు. అండ్ అలాగే లిరిక్స్ అందించిన వెంకట్ బాలగోని గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రానికి లిరిక్స్ అందించారు. సో వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మేడం, మీరు బొకేతో ఒక్కొక్కరిని స్వాగతం పలికితే నెక్స్ట్ అందుకుంటూ ఉండండి బొకేని. యా యా ఓకే. అలాగే శ్రీనివాస్ గారిని, ఆర్టిస్ట్ జి శ్రీనివాస్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఎడిటర్ వెంకటరెడ్డి గారు వస్తే గనక వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన రాజా గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన మనీ జిన్నా గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సీనియర్ ఆర్టిస్ట్ తిలక్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తిలక్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. పబ్లిసిటీ టెక్నీషియన్ వెంకటరెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మనీజన గారు వచ్చారా పైకి? కాదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు ఏమిటి? కూర్చోవాలని అనుకోవట్లేదా మీరు? సో మరి చికెన్ అన్న సాంగ్ లో అమ్మాయి కనిపించింది, మెరిసింది. సో శ్వేతా శర్మ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్వేతా శర్మని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మరి డైరెక్టరే కర్త కర్మ క్రియ అన్ని అంటాం కదా, సో ఇప్పుడు డైరెక్టర్ని వేదిక మీదకి పిలిచేద్దాము. మలిశెట్టి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ప్రియా హెగ్డే వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. బ్యూటిఫుల్ గా కనిపించిన యాక్ట్రెస్ ప్రియా హెగ్డే. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా బొకేస్ నెమ్మదిగా. కాదు, నాకు తెలియక అడుగుతున్నాను, నేను మళ్ళీ పిలవాలా? ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరందరూ కిందకి? రండి. శ్వేతా శర్మ స్టేజ్ మీదకి, మనీ జిన్నా గారు స్టేజ్ మీదకి రండి, వెంకట్ గారు స్టేజ్ మీదకి, యా తిలక్ గారు స్టేజ్ మీద ఉండండి ప్లీజ్. యా సో ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి వచ్చేస్తే బాగుంటుందని అనిపిస్తుందండి నాకు. భాన్ చందర్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సుమన్ గారిని సగౌరవంగా వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఇంకో 2 చైర్స్ యాడ్ చేయండి అమ్మా. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారిని, నిరంజన్ గారిని. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆదిత్య మ్యూజిక్ నుంచి. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే ఆంధ్రుల అందగాడు సుమన్ గారికి, ఆంధ్రుల అందగాడు, ఆంధ్ర కాదండి అంతటా అనాలి మీరు, అంతటా అందగాడు సుమన్ గారికి అనాలి. మా సార్ భానుచంద్ర గారికి, కరాటే కింగ్ భానుచంద్ర గారికి, డైరెక్టర్ గారు శ్రీకృష్ణ మలిశెట్టి గారికి, అలాగే మేడం శేషమ్మ, ప్రియాకి, శ్వేత అండ్ మంజన్న గారికి, పేర్లు గుర్తు రావట్లేదు కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. నేను నా ప్రాణం పెట్టి ఈ సినిమా తీసామండి. ఎంత కష్టం అంటే మామూలు కాదు. నా చెప్పు మాటలు అంటే మాట్లాడక రాదు నాకు ఎక్కువ, కానీ మా డైరెక్టర్ గారు మాత్రం బాగా డ్యాన్స్లో కానీ ఫైట్లో కానీ అందరం ఇన్వాల్వ్ అయ్యి మొత్తం యాక్టింగ్ లాగా చేసి అంత కష్టపడ్డారు. ఒకసారి ఫైట్లో కూడా సార్ ఏం చేసాడు, ఒక చిన్న చేజింగ్ వాళ్ళని చూపించకపోయాను, వాడాడు, పడితే ఇంత డొలుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన లెక్క చేయకుండా ఫైట్ అట్లా తీసి అలా చేసాము. అంటే ఒక ఫైట్ బాగా వచ్చేసింది. మిగతాది మొత్తం రెండో తరపే చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దానికి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారా భయం అంటే ఎలా ఉంటుందో? ఫైట్స్ చూసేటప్పుడే కాదు, ఫైట్ మాస్టర్కి మైక్ ఇస్తే కూడా భయం వేస్తుందని ఇప్పుడు అర్థమైంది. అయితే సో ఇప్పుడు వెంకట్ గారు ఇక్కడ ఉన్నారా, లిరిసిస్ట్, రండి పాట పాడి మాట్లాడండి. లిరిసిస్ట్ కదా. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ అవకాశాన్ని కల్పించిన మలిశెట్టి గారికి, పెద్దలు సుమన్ సార్, భానుచందర్ సార్, శేష్ మేడం, ప్రియా హెగ్డే గారు, మల్లేష్ అన్న, అందరూ, మన తిలక్ సార్, మణిజన్ అన్న, అసలు ప్రతి పాట ఒక అద్భుతంలాగా మంచి ఆల్బమ్ అందించిన మణిజన్ అన్నకు ప్రత్యేకంగా థ్యాంక్స్. ఇందులో బొంగులో చికెన్ అనే సాంగ్ రాయడం జరిగింది.
ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇద్దరు లెజెండ్స్ ఇక్కడ ఉన్నారు పెద్దవాళ్ళు, చాలా నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది వాళ్ళ నటించిన సినిమాల్లో. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూర్చున్నట్టుగా ఇక్కడ సార్ ఉన్నారు. మనకు భానుచందర్ సార్ అంటే ఎన్నో క్లాసిక్స్, అద్భుతం అసలు. ఈ వేడుకకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు నాన్ వెజిటేరియనేనా? అవునా, అది కనిపించింది అసలు సినిమాలో, ఆ పాటలో అది బాగా వినిపించింది కూడా మాకు. చికెన్తో ఎన్ని వెరైటీలు ఉంటాయో అన్నీ చెప్పేశారు. సో మరి హోటల్స్కి ఎక్కువ వెళ్తున్నట్టున్నారు మీరు, మెనూ కార్డ్ ఎక్కువ చదువుతున్నట్టున్నారు. సో యా, ఇప్పుడు ఎన్నో చిత్రాల్లో ఆయన్ని చూడడం జరిగింది. తిలక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సీనియర్ మోస్ట్, ఐ థింక్ బోర్డ్ అనే చిత్రాల్లో చూసాం మనం ఆయన్ని. సార్ కొంచెం మధ్యలోకి రండి తిలక్ జీ. వేదికను అలంకరించిన కళాకారులందరికీ నా కళాభివందనాలు. నాకు అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి మరొకసారి కళాభివందనాలు చెప్పుకుంటున్నాను. ఇందులో బొంగు సాంగ్ నాకు పంపించారండి. మాది వెస్ట్ గోదావరి నుంచి పాపికొండలు వెళ్ళాలంటే మధ్యలో వీళ్ళు ఈ కొండలో ఉన్నవాడు బొంగు చికెన్ పెడతారండి. వెంకట గారు మరి ఎలా పట్టారో ఆ పాట, ఆయన చెప్పినవి అన్నీ టిక్కా ఇది అన్నీ తిన్నానండి. అందులో చెప్పిన ఆయన లిరిక్స్లో ఉన్న అన్నీ తిన్నాను. కొంతమందికి బొంగు చికెన్ అంటే తెలియదు ఇక్కడ కొంతమందికి. నిజంగా నేను ఎంజాయ్ చేశాను. సో ఇందులో పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్లు చాలా బాగా చేశారండి. కృష్ణ గారు ఇది తొలి ప్రయత్నం అయినా చాలా బాగా తీశారు. ఇలాగే ఈ పిక్చరు బాగా సక్సెస్ కావాలని ఆ వెంకటేశ్వరని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తిలక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మరిన్ని చిత్రాల్లో మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఆయన తల అడ్డంగా ఊపినా కూడా మైక్ అటే వెళ్తుంది. మణిజన్న గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ నువ్వే నా ప్రాణం. అందరికీ నమస్కారం. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది నా ఫస్ట్ ఆపర్చునిటీ ఇది యాక్చువల్లీ. సో ఆయన నన్ను గుర్తించి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే నాతోటి వర్క్ చేసిన అందరికీ లిరిక్ రైటర్స్ కానీ అండ్ నాతో వర్క్ చేసిన కీబోర్డ్ ప్లేయర్స్ కానీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వావ్, తెచ్చిన స్పెట్స్ ఇలా పాకెట్కి పెట్టుకున్నారు ఎందుకు? కొంచెం పెట్టుకోవాల్సింది కదా. థ్యాంక్ యూ మణి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ చిత్రంతో మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు శ్వేత శర్మ విల్ స్పీక్. ఇప్పటి వరకు టిక్కాల గురించి, ఫుడ్ గురించి మాట్లాడారు. नमस्कारम. मुझे तेलुगु तो नहीं आता है बट ठीक है, मेरी तरफ से 2 शब्द आप सभी के लिए. सबसे पहले मैं कॉन्ग्रेचुलेशन बोलना चाहूँगी सारी नुवेनु प्राणम फैमिली को. बहुत 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 धन्यवाद आप लोगों को. आई होप ये मूवी बहुत ज़्यादा सक्सेस करे. सो मुझे बहुत अच्छा लगा इस मूवी का पार्ट बनके. थैंक यू सो मच. थैंक यू. आपने बोला था 2 शब्द, मुझे लगा था आप तेलुगु में बोलने वाली हो. 2 शब्द. अब बताइए. अंदर की नमस्कारम. नमस्कारम. अंदर की नमस्कारम. That's it. बोलो ना. अंदर की नमस्कार. हाँ ठीक है, चलेगा. अभी तो फुल फॉर्म में चलेगा. थैंक यू श्वेता. सो नेक्स्ट टाइम ओनली तेलुगु बोलना पड़ेगा. ठीक है. సో ఇప్పుడు మన ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న మా మీడియా మిత్రులకి, అలాగే వేదికను అలంకరించిన పెద్దవాళ్ళు సుమన్ గారికి అండ్ భానుచంద్ర గారికి, మిగతా ఆర్టిస్టులకి అండ్ ప్రొడ్యూసర్ అండ్ నిర్మాతలు, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. సో ముందుగా శ్రీకృష్ణ గారు మాకు, మా కంపెనీని ఎంతగా ప్రేమిస్తారంటే, నాకు తెలిసి 24 గంటలు జపం చేస్తూ ఉంటారు ఆదిత్య అన్నట్టు. సో రైట్స్ మాకు ఇచ్చేంతవరకు కూడా చాలా పట్టుపట్టి మరీ మాకు ఆడియో ఇవ్వడం జరిగింది. అలాగే మా సైడ్ నుంచి కూడా ఆయనకు ప్రమోషన్ పరంగా మేము ఫుల్ఫిల్ చేసామని అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా మీరు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు. అన్ని 5 పాటలు సినిమాకి సంబంధించిన
అన్ని వెరైటీస్ అందులో ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఆ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. అలాగే ఈ సినిమాని విజయం చేసి మా శ్రీకృష్ణ గారికి, శేషు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమాని మీరు అందరూ హలో, మైక్ ఆగిపోయింది, అది మ్యూట్లోకి వెళ్ళింది. హలో, సారీ. అలాగే మా మీడియా మిత్రులకి స్పెషల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఒక చిన్న సినిమాని జనాలకు రీచ్ చేయాలంటే మీ బాధ్యత ఎంతో ఉంటుంది. సో కృష్ణ గారి తరపున, మా తరపున ఈ సినిమాని కొంచెం జనాలకు రీచ్ అయ్యే విధంగా మీరు సహకరిస్తారని అనుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అసలు ఆదిత్య మ్యూజిక్ లో పాటలు అలా పెట్టగానే ఎంత ఫాస్ట్ గా పరిగెడతాయో వ్యూస్ తో, అలానే ఆయన చెప్పారు ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టినట్టు స్పీచ్. ఇలా చెప్తే ఎంతైనా చెప్పేయచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ ప్రియా హెగ్డే విల్ స్పీక్. ప్రియా, ఏంటో ఇవాళ అన్ని పాటలే వస్తున్నట్టున్నాయి నాకు. ఓకే, అందరికీ నమస్కారం. And hearty welcome to all the media and press friends and all the guests over dayas. So Nuve Na Pranam is my debut movie Telugulo. All I can say is I'm so excited and thrilled for the release. Ee movie venaka chala memories unnai. At the same time chala challenges kuda we have faced COVID. Aina kuda మా ప్రొడ్యూసర్స్ ఇక్కడ వరకు తీసుకువచ్చారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఆనర్ టు వర్క్ విత్ లెజెండ్స్ లైక్ భానుచంద్ర గారు అండ్ సుమన్ గారు అండ్ గిరిధర్ సార్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ చాలా స్ట్రిక్ట్. స్టోరీ గురించి చెప్తే ఖచ్చితంగా తిడతారు. మీరు కంటెంట్ చూసాక తెలిసి ఉంటుంది. ఈ క్యారెక్టర్ షీ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ షేడ్స్. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి, అమ్మా నాన్నలకి చాలా ఇష్టం. అండ్ ఆఫ్టర్ దాట్ మంచి లైక్ ఒక బ్యూటిఫుల్ హౌస్ వైఫ్ అండ్ దెన్ ఆ పార్టీ గర్ల్ అండ్ కొంచెం ఏడుస్తుంది. సో యా, ఇట్ హ్యాస్ ఆల్ ద షేడ్స్. దో ఇట్స్ అ కమర్షియల్ మూవీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దాట్ నాకు మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ది బ్యూటిఫుల్ సాంగ్ సార్. Yeah, it was great honor working and please excuse na Telugu lo emaina mistakes unte. I'm still in the learning stage. Yeah, last but not the least, మేము చాలా ఎక్సైట్ గా ఉన్నాము ఈ మూవీ మీకు అందరికి చూపించడానికి. మీరు కూడా మమ్మల్ని మీ ఇంటి మనిషిలాగా చూసి, స్పెషలీ నన్ను లిటిల్ సెల్ఫిషా, మమ్మల్ని మూవీ చూసి మాకందరికి సపోర్ట్ చేసి బ్లెస్ చేయండి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ ప్రియా. తెలుగు ట్యూటర్ ఎవరు, టీచర్ ఎవరు? సార్ అండ్ మేడం. అండ్ నేను స్టే అయిన అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా. సో ఐ వాస్ టాకింగ్ టు హిమ్ ఇన్ తెలుగు ఇనిషియల్లీ. యా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. చాలా తొందరగా నేర్చుకున్నారు. అవునా? థ్యాంక్స్ అండి. 30 రోజుల్లో నేర్చుకోవడం ఎలా అనేది తెలుస్తుంది. మీరు నేర్పించే స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ శేషు మలిశెట్టి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. పెద్దలు సుమన్ గారికి, భానుచంద్ర గారికి నమస్తే అండి. తిలక్ గారు మీకు కూడా నమస్తే అండి. పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ టైం సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాము. దయచేసి మీరు అందరూ ఆదరించి సినిమాకి విజయాన్ని చేకూర్చవలసింది. ఎంత విజయం చేకూర్చినా కూడా పెద్దలైన సుమన్ గారి దగ్గర, భానుచంద్ర గారి దగ్గర ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళ ముందు మేము చాలా చిన్నవాళ్ళము. అలాంటి వాళ్ళ సహకారంతో మా డైరెక్టర్ గారు ఇంకా కొత్త సినిమాలు తీయాలి, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి అందరూ విజయం చేకూర్చండి. బా, షార్ట్ అండ్ స్వీట్. అసలు ఏదైతే రీచ్ అవ్వాలో అది చెప్పేశారు మీరైతే. శేషు గారు, ఆల్ ద వెరీ బెస్ట్. సో వరుణ్ కృష్ణ ఫిలిమ్స్ కి మంచి సినిమాగా అయితే నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఇచ్చేద్దాం. ఆ ఇంట్లో ఆవిడ మాట్లాడిన తర్వాత ఆ ఇంట్లో ఆయనకి ఇచ్చేయాలి మనం. సో డైరెక్టర్ మలిశెట్టి గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా చిన్న ఆహ్వానాన్ని మన్నించి మీడియా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి టైం స్పెండ్ చేసి మా కంటెంట్ అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ మాకు విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి మా మూవీని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మంచి ఆదరణ లభించేలా చేస్తారని నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. కమింగ్ బ్యాక్ టు ది మూవీ,
నువ్వే నా ప్రాణం మూవీ యాక్చువల్లీ కామెంట్స్ ఇచ్చాడు. మూవీ చూసిన తర్వాత మీరే దానికి రేటింగ్ ఇవ్వగలుగుతారు. ఇక నెక్స్ట్ విలన్ అసిస్టెంట్ ప్రతికొండ he has also done his job very well. And coming back to one ఆణిముత్యం లాంటి పాట బొంగులో చికెన్. ఈ బొంగులో చికెన్ పాట ఎలా అంటే నేను మారేడుమల్లి లొకేషన్స్ చూడటం కోసమని వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం మన తిలక్ గారు సీనియర్ ఆర్టిస్ట్ తిలక్ గారు చెప్పినట్లుగా అక్కడన్నీ ఈ బొంగు చికెన్లే ఉంటాయి అక్కడ. అది చూసిన తర్వాత నాకు మైండ్లోకి దీని మీద లిరిక్ ఇది హుక్ లైన్గా పెట్టుకొని లిరిక్ రాయిస్తే బాగుంటుంది అని చెప్పి మన వెంకట్ బాలగొండిని మన ఆఫీస్కి పిలవడం, వెంకట్ నాకు ఈ విధంగా రాస్తే నాకు బాగుంటుంది నువ్వు అని చెప్పడం, వెంకట్ కూడా నేను చెప్పింది అర్థం చేసుకొని నేను ఏం కోరుకుంటున్నాను అనేది తెలుసుకొని అదేవిధంగా లిరిక్ రాయడం. దీనికి 2-3 మ్యూజిక్ డైరెక్టర్ల చేత మళ్ళీ ట్యూన్ చేయించడం, దానిలో మళ్ళీ వీళ్ళ కాంపిటీషన్ పెట్టడం. మణిజన్న హ్యాస్ వన్ ది రేస్. ఆ తర్వాత మణిజన్న ట్యూన్ని తీసుకొని ఆ పాటని చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ గొప్పగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే నేను శ్వేతా శర్మ షీ ది ఆర్టిస్ట్ అని చెప్పే కన్నా కూడా ఆ అమ్మాయి డ్యాన్స్ స్కూల్ లెక్చరర్ ఇన్ ఢిల్లీ. ఆ అమ్మాయి మీకు మన ముందు కనిపిస్తుంది ఒక ఆర్టిస్ట్ ఇక్కడ, కానీ ఆ అమ్మాయి డ్యాన్స్ స్కూల్ బై ప్రొఫెషన్ షీ ఈజ్ ఎ డ్యాన్స్ స్కూల్ లెక్చరర్ అంటే ట్రైనర్ అనమాట. అయితే ఆ అమ్మాయి నేను టికెట్ బుక్ చేశాను, ల్యాండ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే షీ గాట్ ఏ మెసేజ్ దట్ హర్ ఫాదర్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ డ్యూ టు స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. ఇక అమ్మాయి ఎంత డైలమాలో పడిపోయిందంటే ఇక్కడేమో సెట్ వర్క్ అంతా నడిచిపోయింది, సెట్ అంతా రెడీగా ఉంది, చెయ్యాలి, 3 days ఇక్కడ ఉండిపోవాలి. అక్కడేమో ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు, స్ట్రోకు, ఇటు అటు ఆలోచించుకుంటూ ఉంది. నేను ఒకటే చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఆలోచించుకో, నీ ప్రెజెన్స్ అక్కడ ఉపయోగపడుతుంది అంటే మాత్రం తప్పకుండా వెళ్ళు అని అంటే షీ టుక్ ఏ వెరీ బోల్డ్ డెసిషన్. శ్వేత, యూ రిమెంబర్? ఓహో, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ తెలుగు, రైట్? ఓకే. ఒక్కటే మాట చెప్పింది నాతో, సార్ నేను అక్కడికి వెళ్తే మా డాడీని చూడగలను, అంతకుమించి నేను చేసేది ఏమీ లేదు అక్కడ. కానీ నేను వెళ్ళకుండా నా రెమ్యూనరేషన్ కనుక అక్కడికి వెళ్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, మా డాడీకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు నాకు రెమ్యూనరేషన్ ముందు ఇచ్చేస్తే నేను అక్కడికి పంపించేస్తాను, నేను మీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వెళ్తాను అంది. నిజంగా నా కళ్ళెంబటి నీళ్ళు తిరిగినాయి. అప్పుడు ఆ టైంలో తప్పకుండానమ్మా ఇస్తున్నాను నీకు అని చెప్పేసి రెమ్యూనరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళింది. థ్యాంక్ యూ శ్వేత వన్స్ అగైన్. ఆ విధమైన బరువైన మనసుతో కూడా ఆ విధమైన డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. మేము 3 రోజులు చేసాం షూటు, 3 రోజులు కూడా అదేవిధంగా కంప్లీట్ చేసింది. ఇకపోతే అన్నిటికన్నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోరర్ అయితే వీన్ని ఆల్మోస్ట్ పిండి మరి నేను వర్క్ తీసుకున్నాను. ఇక కానీ అవుట్పుట్ హ్యాస్ కమ్ వెరీ వెల్, ఇట్ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్. అండ్ మీడియా ముందు నేను ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాను, పైలట్ సర్వే షోలు కూడా వేయడం జరిగింది. మా మూవీకి 7 నుంచి 9.5 రేటింగ్ వచ్చింది అవుట్ ఆఫ్ 10. అండ్ దాని మూలంగా నేను ఎక్స్ట్రా ఎనర్జీతో కొంచెం పబ్లిసిటీ కూడా ఎక్కువ మోతాదులోనే వెళ్తున్నాము ఈరోజు, సో దట్ వీ కెన్ హ్యావ్ గుడ్ ఓపెనింగ్స్ అన్న ఫీలింగ్తో ముందుకు వెళ్తున్నాము. ఇక ఆఖరిగా కాదు, గొప్పగా చెప్తున్నాను, సుమన్ గారు నా వెనక ప్రతి విషయంలో కూడా షూట్ అప్పుడు మేము చర్చించుకునేవాళ్ళం, డిబేట్ చేసుకునేవాళ్ళం. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకోని అంత 700 సినిమాలు చేసిన వ్యక్తి మొట్టమొదటి సినిమా చేసేవాడితో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడతారు అని నేను ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీరు ఎలా చెప్తున్నారు, ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా అంటే మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పి ఆయన నన్ను అడగటం, నేను ఆయన అడగటం, మేమిద్దరం ఒక కామన్ కంక్లూజన్కి వచ్చి షూట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. వెరీ గుడ్ అవుట్పుట్ హీ హాస్ గివెన్. ఇక భానుచంద్ర గారు అయితే, సుమన్ గారు అయితే సాఫ్ట్గా డిస్కస్ చేసేవారు. మరి భానుచంద్ర గారికి మరి నా దగ్గర ఎందుకన్నా చొరవ ఉండేది.
అది ఆ చొరవతో నాతో పోట్లాడేవారు. నువ్వు అట్లా కాదు ఇట్లా చేయాలి అనేవారు. సార్ చేద్దాం సార్ అనేవాడిని. కానీ చివరికి ఆయన మాట నెగ్గించుకొని ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి అనేవారు. అలాగే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. థ్యాంక్ యూ సుమన్ సార్ అండ్ భానుచంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సినిమా తీయడం ఒక ఎత్తు, సెన్సార్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మార్కెటింగ్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిబిటింగ్ ఇన్ ది థియేటర్స్. దట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ రోల్ నౌ. Now we are in that. We have completed all the exercises, and Vizag we have completed. East Godavari we have completed. West Godavari also we have completed. Krishna we have completed. Guntur and Ongole also we have completed. Nellore also we have completed. And Nizam, this NTR Srinu is doing. And almost AP Telangana totally, almost not totally completed. And we are releasing our movie in Bangalore also, around 6 to 7 theaters. In Orissa, we are releasing. In Mumbai, we are releasing. In Delhi, we are releasing. And in US also, we are releasing. So, worldwide release is happening on the 30th December 2022. The basic reason behind this is, I don't want to see 2023 with this movie. Because we have already taken too many struggles, too much of expenditure also, more than the required budget we had to spend, we did spend. So that's why we don't want to go into 2023. So that's the reason we are releasing this. And మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను విన్నపంగా చెప్తున్నాను, మీరు మంచి మనసుతో మా సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక బ్లాక్ బస్టర్ చేయమని చెప్పేసి అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మల్లిశెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు సినిమా బాగా తీశారు, అంతకంటే బాగా మాట్లాడతారని కూడా ఇప్పుడే తెలిసింది నాకు, అనర్గళంగా నిరంతరాయంగా. సో ఇప్పుడు ఫ్యాబ్యులస్ యాక్టర్ భానుచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. So, sorry everybody. See, I did not speak about our PRO, Mr. Chandu Ramesh. Chandu Ramesh started coming to me when I started this movie. That was around 3.5 years ago. And from that day onwards, he is with me. And of course, మధ్యలో బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మన అందరం కూడా డిటాచ్ అయ్యాం. అలాగే అతను డిటాచ్ అయ్యాడు. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ దట్ మళ్ళీ రీస్టార్ట్ అయినప్పుడు వెంటనే మళ్ళీ ఫెవికాల్ బాండ్ లాగా మళ్ళీ వచ్చేసి అతుక్కోవటం జరిగింది. చందు రమేష్ ఈజ్ పుట్టింగ్ హిజ్ ది బిగ్గెస్ట్ ఎఫర్ట్స్ towards publicity as well as towards release of our movie. Thank you, Ramesh. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈసారి ఎలాంటి బ్రేకుల్లో భానుచంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇవాళ నువ్వే నా ప్రాణం ఆడియో ఫంక్షన్ ఇంత చక్కగా అందరూ మాట్లాడారు. నాకు ఒకటే ఆశ్చర్యం, ఏ మ్యాన్ ఫ్రమ్ ది యుఎస్ హైదరాబాద్కి వచ్చారు, సెటిల్ అయ్యారు. హిస్ డిపార్ట్మెంట్ ఇస్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీర్కి ఒక డైరెక్టర్కి అసలు కనెక్షన్ ఉందా? లేదు. అటువంటి ఆయన సినిమా డైరెక్షన్ అంటే ఫస్ట్ టైం చేయబట్టి అంత అద్భుతంగా డైరెక్ట్ చేశారంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే మేము విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, బాపు గారి దగ్గర నుంచి, బాలచంద్ర గారి దగ్గర నుంచి, బాలుమహేంద్ర గారి దగ్గర నుంచి చాలా గ్రేట్ స్టాల్వర్డ్స్, కెఎస్ సరదాస్ గారు, గిరిబాబు గారు, పిఎన్ రామచంద్రరావు, ఇలాంటి నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మోహన్ గాంధీ గారు, అందరి దగ్గర వర్క్ చేశాను. కానీ ఈ ఫస్ట్ పిక్చర్ ఒక 10 సినిమాల అనుభవంతో చేసినట్టు కృష్ణమాలి శెట్టి గారు హ్యాండిల్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక సినిమా ప్లాన్ చేసి ఏదైనా ఒక ఫైట్ సన్నివేశం తీయాలన్నా, ఒక సాంగ్ తీయాలన్నా, ఒక సీన్ తీయాలన్నా దానికి ఎంతో హోంవర్క్ ఉంటుంది. రాత్రులు నిద్ర పట్టదు. బికాస్ ఐ మైసెల్ఫ్ ఆర్ డైరెక్టెడ్ 2 ఫిల్మ్స్, ఐ నో ది పెయిన్ ఇన్ దట్. అటువంటి పెయిన్ నన్ను ఎప్పుడు వచ్చినా కూడా సెట్స్లో టెన్షన్ ఉండదు, ఫేస్లో నవ్వుతూనే ఉంటాడు, హ్యాపీగా ఆడుతూ ఏం సార్ భానుచంద్ర గారు టిఫిన్ తిన్నారా, సుమన్ గారు టిఫిన్ తిన్నారా అని అందరితో హ్యాపీగా మాట్లాడతా అలా అలా సినిమా అయిపోయింది. సో ఇట్ మీన్స్ ఇప్పుడు మామూలుగా సివిల్ ఇంజనీర్ అంటే ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఈ ఇటుకలు ఎన్ని వచ్చినాయి, సిమెంట్ వచ్చింది, ఇసుక వచ్చింది, అలాగా. సో డైరెక్టర్ పని కూడా ఏంటి, లిరిక్స్ చూస్ చేయడం ఆయనకు తెలియాలి, మ్యూజిక్ ట్యూన్ ఓకే చేయడం ఆయనకు తెలియాలి, ఎడిటింగ్ ఆయనకు తెలియాలి. అన్ని వర్గాల్లో ఈ ఇల్లు కట్టడానికి ఎంత శ్రమ తీసుకుంటాం అంతే శ్రమ సినిమా కట్ చేయాలి.
మరి ఈ డిపార్ట్మెంట్స్ని ఎప్పుడు నేర్చుకున్నారు, ఏంటి నేర్చుకున్నారు, ఈజ్ ఫెంటాస్టిక్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాగే మిసెస్ కృష్ణమల్లి శెట్టి గారు బ్రహ్మాండంగా చక్కగా బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దెర్ ఇస్ గ్రేట్ ఉమెన్ అంటారు, గ్రేట్ ఉమెన్ అంటారు. సో వాళ్ళిద్దరు దంపతులు బ్రహ్మాండమైన సినిమా తీసి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. సో ఒక సినిమా తీయడం వల్ల ఒక 100 ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. ఇట్స్ గ్రేట్ థింగ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని పైకి ద హీరో అండ్ ది హీరోయిన్ ముఖ్యంగా వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ ఇంటూ సీజన్డ్ వెటరన్ ఆర్టిస్ట్ లాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు కన్నడిగా చేయండి, తెలుగు ఓన్ చేసుకుని తెలుగులో డైలాగ్ చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అటువంటిది సునాయాసంగా చక్కగా హ్యాపీగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక నా మిత్రుడు సుమన్ అయితే వాడి గురించి నేనేం చెప్పగలేదు. ఈజ్ అచీవ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అన్ యాక్టర్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది సినీ ఫీల్డ్ అండ్ ఈజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. సుమన్, you've done a great job in the film. I'm really, really proud and happy to see that you've done well. And I hope that this film does well. ఇటువంటి సినిమాలు హిట్ అవ్వాలండి. హిట్ అవ్వాలంటే దానికి మీ మీడియా బ్రదర్స్ అందరూ మాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసి దీన్ని కొంచెం లిఫ్ట్ ఇస్తే అక్కడి నుంచి ఆ సినిమా విల్ క్యారీ బై ఇట్స్ ఓన్ క్రెడిట్స్. సో మీరందరూ కోఆపరేట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని, ఈ సినిమాలో పాల్గొన్న టెక్నీషియన్స్ అందరికీ ఇంక్లూడింగ్ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్ and all other technicians, andarki I wish them all the best. Let this 2022 start off and pave a beautiful platform for us in 2023. Thank you so much. I love you all. Thank you. Thank you, Bhanchandra garu. Thank you so much for coming and gracing the event and part of movie kuda. Thank you for that. And now, indaka Malisetti garu venaki tirigade 500 films complete chesa 700 annaru annamata ayina. So yes, ఏంటంటే కెరియర్ లో 700 ఫిలిమ్స్ కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ అందులోనూ అన్ని భాషల్లోనూ. అందుకే అన్ని భాషల్లో ఆయన చాలా సుపరిచితం. ఆయనే మన సుమన్ గారు. సో ఆలస్యం చేయకుండా సుమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ ఇష్టం సార్. టైం లిమిట్ ఏమైనా ఉంటే అంటే అంతసేపు ఉండదు, అంతసేపు తిన్నాం, అంతసేపు విసిగించునండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా మిత్రులు, మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు శేషమ్మ గారికి, డైరెక్టర్ క్రిష్ గారికి, పాత్రికేయ సోదరులకి, మీ అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు నేను ఇండస్ట్రీలో యాక్చువల్గా నిన్న క్రిస్మస్ రోజు నేను చెన్నైలో 77లో నేను సినిమా ఫీల్డ్లో నేను ఎంటర్ అయ్యాను. అంటే ప్రొడ్యూసర్ని కలిసి మాట్లాడి మరుసటి రోజు షూటింగ్ నాది ప్రారంభమైంది. అంటే 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 46వ సంవత్సరానికి వచ్చున్నాను. అండ్ ఈ సినిమా లిస్టులు అవన్నీ చెప్పారు. సో అంటే ఇవన్నీ నాకు ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరిగింది అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నా జాతకంలో నేను సినిమా యాక్టర్ అని అవుతానని చెప్పి అక్కడ లేదండి. చాలా విచిత్రమైన ఒక జాతకం నాది. తెలిసి ఉంటే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అన్నీ చేసి రెడీ అయ్యి వచ్చినవాడిని. బట్ అంత టైం ఇవ్వలేదు. సడన్గా పిలుపు వచ్చింది, సడన్గా వెళ్ళాను, చూసాం, అయిపోయింది, ఓకే. బట్ నాకు అక్కడ నా గాడ్ ఫాదర్ ఎవరంటే ఒక మామూలు కార్ మెకానిక్ కిట్టు అని చెప్పి అతనికి ఏదో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. అతను నన్ను చూసి నువ్వు సినిమా ఫీల్డ్కి పనికి వస్తావని చెప్పి నన్ను తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ టిఆర్ రామన్ అని చెప్పి ఆయన దగ్గర పరిచయం చేసి అక్కడి నుంచి ఇంకా నేను 1 by 1 సాధించుకొని వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై గాడ్ ఫాదర్ కిట్టు గారు, ఆయన లేరు ఇప్పుడు, అండ్ నన్ను పరిచయం చేసిన టిఆర్ రామన్న గారు. టిఆర్ రామన్న గారు ఇస్ ద ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హూ పుట్ ఎంజి రామచంద్రన్ అండ్ శివాజీ గణేషన్ టుగెదర్ ఇన్ వన్ ఫిలిం అండ్ డిడ్ ఇట్ అండి. గుండు కిల్లి అని చెప్పి ఒక సినిమా ఆయన ఒక్కరే అనమాట. సో ఆయన చేతితో, ఆయన ఆశీర్వాదంతో నేను వచ్చాను. ఆయన ఎందుకు మరి ఆయన అట్లా జాతకం చెప్పారు, యూ విల్ స్టే అని చెప్పి నాకు ఆయన అప్పుడు చెప్పారు. మరి అట్లా ఐ వాజ్ అ వెరీ రా సాలడ్ అండి. డిడ్ నో యాక్టింగ్, డిడ్ నో ఎనీథింగ్. తర్వాత అన్నీ నేర్చుకున్నాను నేను. సో థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇన్ తమిళ్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ దట్. సో నాకు ఈ గాడ్ ఫాదర్ తర్వాత నాకు ఒక గాడ్ బ్రదర్ అని చెప్పి నాకు దేవుడు నాకు పరిచయం చేశారు. ఆ గాడ్ బ్రదర్ ఎవరంటే నా భానుచంద్ర గారండి. మేము తమిళ్ ఫీల్డ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు 79 మనకి చేస్తున్నప్పుడు కాశ్మీర్లో ఒక పిక్చర్ మేము చేసాం, వెనక్కాక కాత్రి అని చెప్పి, నేను, హీరోయిన్ సుమలత. సో పరిచయం. అండ్ కామన్ మా ఇద్దరిలో కామన్ పాయింట్ అంటే ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్. సో నేను కూడా మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి వీ హ్యాడ్ కామన్ టాపిక్ అండ్ అలా వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. సో తమిళ్లో 4-5 సినిమాలు మేము చేసాం. 4-5 సినిమాలు అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే తమిళ్ కన్నా
నీకు తెలుగు బెటర్ సుమన్, యూ విల్ డూ బెటర్ ఇన్ తెలుగు అని చెప్పారు. మరి ఆయన ఏం జ్యోతిషం చెప్పాడో తెలియదు నాకు. బట్ నేను అన్నాను, భాను నాకు ఒక్క ముక్క కూడా తెలుగు రాదు, నాకు ఎవరు లేరు తెలుగు ఇండస్ట్రీలో, తమిళ్లో కూడా నాకు ఎవరు లేరు, మరి ఏదో ఫ్లూక్లో వచ్చాను అంటే, లేదు నీకేం లేదు నేను ఉన్నాను రా అని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర అండ్ రైలింగ్ నరసింహ డైరెక్టర్ దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసి, తర్వాత అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయ్యి బాగా క్రేజ్ బాగా ఉంది మార్షల్ ఆర్ట్స్ మీద. సో అప్పుడు ఆ సినిమా ఒక మార్షల్ ఆర్ట్ బేస్ సినిమా చేద్దామని చెప్పి ఇద్దరు కిలాడీలు సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా మొత్తానికి నేను ఆ సినిమా టోటల్గా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాను అనుకుంటాను, తెలుగులో మాట్లాడాను డైలాగులన్నీ, ఊరికే తెలియకపోవడం తప్ప మిగతా ఆ సినిమా దాంతో ఇంకా మనం వదిలేద్దాం, ఇంకా కష్టం చాలా ఇబ్బందిగా అని చెప్పేసి అనుకున్నా. ఆ సినిమా ఆగింది, సమ్ ప్రాబ్లం, సినిమా ఆగింది. బ్యాలెన్స్ ఒక 20 days ఏదో ఉంది. అప్పుడు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు వచ్చి నేను సినిమా చేస్తాను, కోడి రామకృష్ణ గారు డైరెక్టర్, కోడి రామకృష్ణ గారికి అది రెండో సినిమా అయింది, తరంగిణి సినిమా, నువ్వు చెయ్యాలని చెప్తే సరే ఈయన కూడా ప్రెషర్ పెట్టి చేశారు. ఈయన దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు, అద్భుతమైన క్యారెక్టర్. సో చేశానండి. అక్కడి నుంచి ఇంకా తెలుగు ఇంకా కంపల్సరీ నేర్చుకోవాల్సి వచ్చింది. ఐ కేమ్ టు హైదరాబాద్, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ టు హైదరాబాద్ ఫర్ షూటింగ్. అండ్ ఆ పిక్చర్ షూటింగ్ జరిగింది, సినిమా అంతా అయిపోయింది. అగైన్ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాజ్ డూయింగ్ మై తమిళ్ ఫిలిమ్స్ అండి. ఫార్చునేట్లీ తరంగిణి సినిమా హిట్ అయింది. సో నాకు వరుసగా సినిమాలు వచ్చి తరంగిణి సినిమా 1 year ఆడింది. ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్ అండి, వరుసగా ఇంకా సినిమాలన్నీ తెలుగులో ఒప్పుకోవడం జరిగింది. సో ఈరోజు నేను తెలుగు సినిమాలు 100 సినిమాలు తెలుగులో హీరోగా చేసి ఇన్ని క్యారెక్టర్ సినిమాలు చేసి ఏమైనా చేశానంటే మా గాడ్ బ్రదర్ భానుచందర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. భగవంతుడు ఆయన రూపంలో వెళ్ళి నన్ను కన్విన్స్ చేసి నన్ను తీసుకెళ్ళారు. ఎందుకంటే ఏదైనా మాట్లాడడానికి ముందు ఈ పరిస్థితిలో మనం ఎలా ఉన్నాం, ఎలా వచ్చాం అనేది తప్పనిసరిగా చెప్పాలని ఇది నా ఒక ఫీలింగ్ అండి. సో నన్ను తమిళ్లో పరిచయం చేసిన మా కిట్టు గారికి, తెలుగులో పరిచయం చేసిన మా భానుచంద్ర గారికి ముందు నమస్కారాలు చెప్తూ, ఈ సినిమా గురించి ఇప్పుడు టాపిక్కి వస్తే, నాకు డైరెక్టర్ కృష్ణ గారు నాకు ఫోన్ చేశారండి, ఆన్ ద ఫోన్ చేసి నేను సో అండ్ సో అండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు. సరే సార్ చెప్పండి సార్, ఫోన్లో మాట్లాడండి అన్నారు. సో నేను ఇట్లా సినిమా తీయాలనుకుంటున్నానండి. ఎవరు డైరెక్టర్ అండి? నేనే డైరెక్ట్ చేయాలనుకుంటున్నానండి అన్నారు. ఓకే అండి చేయవచ్చు, నేను మీతో డైరెక్ట్గా మాట్లాడాలన్నారు. నేను జనరల్గా ఏంటంటే కొత్త వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఎందుకు మాట్లాడాలంటే సినిమా ప్రొడక్షన్స్ గురించి వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు ఏదో ఒక ఫీలింగ్లో వస్తారు, అది మళ్ళీ మనం కాదంటే మళ్ళీ అవన్నీ గొడవలు అవుతాయి. ఇవన్నీ ఎందుకు, సుమన్ వెళ్ళానండి, సుమన్ ఇలా చెప్పాడండి, అదే వెళ్ళండి చెప్తారని చెప్పి, ఏమంటే వెంకట్రావు అని చెప్పి మా మేకప్ మ్యాన్ ఉన్నారండి, ఆయనతో మీరు లేదండి నేను మేకప్ మ్యాన్ వాళ్ళతో అంతా నేను మాట్లాడనండి, నేను మీతోనే మాట్లాడాలండి, మీరు ఇష్టం అంటే మాట్లాడండి, లేకపోతే అలా కాదండి ఒక్కసారి మాట్లాడండి, మీకు ఆయన మాట్లాడేది ఇబ్బంది ఉంటే అప్పుడు నేను మాట్లాడతాను, నా కోసం చేయండి అని చెప్పాను. సరే ఓకే అని చెప్పి, చాలా ఆయనకి ఇష్టం లేదు అయినా బలవంతం చేసి చెప్పాను, మాట్లాడానండి. మాట్లాడిన తర్వాత నాకు ఫోన్ చేశారు, అంటే వెంకట్రావుతో మాట్లాడానండి, నాకు చాలా కన్విన్స్ అయ్యారు, ఓకే అండి మనం కలవాలి అది అని చెప్పారు. సో దాని తర్వాత మెట్ అండి. తర్వాత ఆయన సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ నాట్ అన్ ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్, బట్ దెర్ వాజ్ సంథింగ్ నైస్ ఇన్ ద స్టోరీ, సంథింగ్ అక్కడెక్కడ అనిపించింది. ఇంతకన్నా ఫార్ములాస్ ఏమీ లేదు. సో ఐ సెడ్ ఓకే అండి చేద్దాం. డేట్స్ మాట్లాడాం అండ్ టైమింగ్స్ అన్నీ చెప్పారు. సో ఆ విషయంలో నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటాను. సో కొత్త వాళ్ళు అన్నప్పుడు ఇంకా కరెక్ట్గా ఉంటాను, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు, నా వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు చెప్పేసి ఎప్పుడు అరగంట ముందే ఉంటాం. సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఆయన సీన్ చెప్పేటప్పుడు ఫస్ట్ టైం అన్నాడు, ఈయన ఏదో అబద్ధం ఆడుతున్నాడు, డెఫినెట్గా ఈయన ఏదో 5-6 సినిమాలు చేసేయరని చెప్పి నాకు డౌట్. ఎందుకంటే ఆ చెప్తున్న విధానం, ఆ షార్ట్, క్లోజప్, ఓవర్ ది షోల్డర్, ట్రాలీ, క్రేన్, అది ఇది చెప్పేటప్పుడు ఈయన ఏదో దాస్తున్నారు, ఏదో డెఫినెట్లీ ఈయనకి ఏదో అనుభవం ఉంది అని చెప్పి నేను మనసులో పెట్టుకొని సరే చూద్దాం అని చెప్పి కంటిన్యూ చేశాను. అలాగే షార్ట్ తీసినప్పుడు కూడా ఆయన 1 more అడిగినప్పుడు లేదా అడిగినప్పుడు కూడా కరెక్ట్గా ఎక్కడ 1 more అడగాలో ఏం కరెక్షన్ ఉందో కరెక్ట్గానే అడిగారండి. స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిలిం అండి. ఇంకా నాకు ఏదో వేరే లాంగ్వేజెస్ అని వెతకాలి, ఎక్కడైనా వేరే ఏదైనా చేసారేమో అని డౌట్గా ఉంది. సో వెరీ భాను చెప్పినట్టు అండి, వెరీ కంఫర్టబుల్ ఆన్ ద సెట్ అండి, ఎక్స్చేంజింగ్ వ్యూస్,
ఇది బాగుందా అది బాగుందా అని మమ్మల్ని అడిగేవారు. మేము ఎప్పుడు వేలు పెట్టనండి, మనం అడిగితే చెప్తాం. ఎందుకంటే మనకెందుకండి, అది డైరెక్టర్ ఆయనకి ఏదో ఉంటుంది, ఈ సీన్ తర్వాత ఇంకోటి రావచ్చు, ముందే రావచ్చు, అది మాకు తెలియదు, ఎందుకు చెప్పాలి, అడిగినప్పుడు చెప్పాలని చెప్పి నేను సరే ఎక్కడ తప్పు జరిగితే మట్టుకు చెప్పాను, ఇట్లా చిన్న తప్పు అలా అనిపిస్తుందని నేను చెప్పాను. సో అట్లా చాలా బాగా షూటింగ్ జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ చేస్తున్నారు, ప్రొడక్షన్ వాజ్ వెరీ నైస్. అంతా జరుగుతున్న టైంలో ఈ కరోనా వచ్చి పడిందండి. చాలా ఫీల్ అయ్యాను. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్కి అలవాటు ఉంది, బట్ కొత్త ప్రొడ్యూసర్స్కి అన్ఎక్స్పెక్టెడ్, నోబడీ ఎక్స్పెక్టెడ్ కరోనా టు కమ్ అండ్ గివ్ ఎ బ్రేక్. అండ్ చాలా పెద్ద ఒక అది షాక్ అది. సో మచ్ కన్ఫ్యూజ్డ్, ఏంటి ఏం చేయాలి, ఎట్లా వీళ్ళని హెల్ప్ చేయాలి, ఎవరి చేతిలో ఏం లేదు, వి నాట్ ఎనీథింగ్ వాట్ టు డూ. సో అట్లా అయింది. తర్వాత మళ్ళీ కరోనా అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అండి. అఫ్కోర్స్ అన్నట్టు డేట్స్ అన్నీ చెదిరిపోయింది. సో ఎవరెవరికి మళ్ళీ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి, అట్లా అన్నీ వన్ బై వన్ చేసుకొని వచ్చాం, ఫినిష్ చేసాం. ఈలో ఉన్న ఒక గొప్ప విషయం, అన్ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఫ్రమ్ డే బిగినింగ్ నుంచి వాట్సాప్లో ఏం జరుగుతుంది ప్రతిరోజు గ్రూప్లో పెట్టేవారండి. ప్రతిదీ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది, నెక్స్ట్ డే ప్లానింగ్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఆర్టిస్టులు ఎవరు, అన్నీ చెప్పేవారు. ఇంతవరకు ఈ విషయంలో వేరే ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేను చూడలే. పర్ఫెక్ట్గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్, దో మనకు మా అనవసరం అని చెప్పొచ్చు, బట్ లేదు, బట్ ఈజ్ ఇన్ఫార్మింగ్ ఎవ్రీబడి దట్ షూటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, పలానా ప్లేస్లో ఉంది, ఇది వచ్చింది, ఆ సీన్ ఉంది, ఫైట్ సీన్ జరుగుతుంది, సాంగ్ జరుగుతుంది, అన్నీ క్లియర్గా. మేము లొకేషన్లో లేనప్పుడు కూడా, వేరే షూటింగ్ ఉన్నప్పుడు కూడా క్లియర్గా ఈ సినిమా ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, నాకు ఐ హ్యాడ్ ఇట్ ఆన్ మై టిప్స్ అండ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ. ఐ థింక్ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ప్రొఫెషన్ ఏదైతే ఉందో మేబీ దట్ ఈజ్ కంటిన్యూ. చాలా బాగా నాకు నచ్చింది. ఎంతో ఓపిక కావాలి, షూటింగ్ అయిన తర్వాత ప్యాకప్ చేసి వెళ్ళిపోతారు, అలాంటిది గ్రూప్లో పెట్టి, అంటే నెక్స్ట్ ఆయన ప్లాన్స్ ఏంటి, మ్యూజిక్ కంపోజింగ్, మ్యూజిక్ ఇది అది, ఆర్టిస్టులు ఎవరు ఇంక్లూడ్ చేశారు, ఈ సినిమా వరకు ఐ న్యూ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. ప్రతిదీ నాకు ఐ న్యూ. సో నిజంగా ఆ విషయంలో ఆయన్ని, ది సెకండ్ థింగ్ విచ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఇస్ దట్ ఫస్ట్ థింగ్ ఇస్ ద డైరెక్షన్, అండ్ సెకండ్ థింగ్ ఇస్ దిస్, అండ్ ప్రొడక్షన్ వైజ్ అండ్ ఆల్ దట్ వాజ్ వెరీ నైస్. అండ్ థర్డ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ద ఫిలిం అండి. ఈ ప్రమోషన్ ఆఫ్ ద ఫిలిం అంటే ఒక 20-30 సినిమాలు చేసిన ప్రమోషన్ లెవెల్లో అంటే ఎలా ఆలోచించాలో, సాంగ్స్ది ఎలా ప్రమోట్ చేయాలో, టైం వేస్ట్ చేయకుండా, అంటే క్వశ్చన్ మార్క్ కరోనా ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు అన్నీ సెట్ అవుతాయి, ఆయన ఖాళీగా కూర్చోకుండా అన్నీ చేసుకొని వచ్చారు. సో ఆ విషయంలో డెఫినెట్గా నో వర్డ్స్ టు ప్రైజ్ హిమ్, అండ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఇంక్లూడింగ్ మేడం గారు వెనక నుంచి అన్నీ అంటే సెట్ చేస్తూ ఆ విధంగా ఆయన చేసే అండ్ వండర్ఫుల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఆల్ గుడ్ పీపుల్. ఈ సినిమా మొత్తానికి అయిపోయిందండి. సో సినిమా చూసాం. సో నవ్ ఐ విల్ కమ్ టు ద అదర్ పాయింట్ అండి. హీరో ఆఫ్ ద ఫిలిం కిరణ్. అన్నట్టు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కన్నడిగాస్. సో కిరణ్ గుడ్ లుకింగ్, వెరీ హ్యాండ్సమ్ లుకింగ్ హీరో. సో పరిచయం అయిన తర్వాత అఫ్కోర్స్ లాంగ్వేజ్ ఇస్ ప్రాబ్లం, నాకు కూడా అదే ప్రాబ్లం ఐ ఫేస్డ్. బట్ మీరు సినిమా చూసారంటే ఆయనకి తెలుగు బ్రహ్మాండంగా వచ్చినట్టు ఆయన లిప్ మూమెంట్ ఇచ్చాడు. దానికి కారణం ఈయనే. ఆ డైలాగులు చెప్పడం, చెప్పించడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఆ ఎక్స్ప్రెషన్ని రాపించడం. లేదు చాలామంది కొత్త వాళ్ళతో చేసిన లాంగ్వేజ్ లేని వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, వాళ్ళు పాపం ఫంక్ అవుతారు, వాళ్ళు తెలిసిపోతుంది స్క్రీన్ మీద వాళ్ళు చెప్పేటప్పుడు కాన్షియస్ ఆఫ్ ది డైలాగ్. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది డైలాగ్. అద్భుతంగా ఆయన డైలాగ్ చెప్పారు, అద్భుతంగా సింక్ అయింది, ఆయన యాక్టింగ్కి డైలాగ్కి సింక్ అయింది. కొందరిలో ఏం చేస్తారంటే యాక్టింగ్ ముందు చేస్తారు, డైలాగ్ వెనకాల వస్తుంది, డైలాగ్ ముందు వెళ్ళిపోతుంది, తర్వాత యాక్టింగ్ వస్తుంది. అలా కాదు, చాలా బాగా ఆయన ఎంత కష్టపడాడో నాకు తెలియదు కానీ చాలా బ్రహ్మాండంగా ఆయన యాక్టింగ్ చేశారు. ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఏంటంటే ఒక నవరస నాయకుడు, ఆయనకి అన్నీ ఉన్నాయి దాంట్లో. ఈస్ గాట్ సో మెనీ కలర్స్ ఇన్ హిస్ యాక్టింగ్ అండ్ డాన్స్ కానీ, ఫైట్ కానీ. ఒక మంచి హీరో కావాల్సిన ఏమేమి ఉన్నాయో అన్నీ కిరణ్కి ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ కమింగ్ టు ప్రియా. సో అగైన్ ప్రియా కింద అన్నారు చూసారా, షీఈ్ నాట్ ద రెగ్యులర్ ఆర్టిస్ట్. సో ఫస్ట్ టైం చూశాను. అఫ్ కోర్స్ షీ హ్యాస్ అ గుడ్ హైట్. సో ఐ థాట్ ఓకే దిస్ గర్ల్ ఇస్ లక్కీ, మంచి హైట్ ఉంది ఆ అమ్మాయికి. సో అండ్ షీ హ్యాస్ బ్యూటిఫుల్ ఐస్. సో ఓకే యాక్టింగ్కి రావాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వచ్చినప్పుడు షీ వాజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్, బట్ ఆవిడ ఏంటంటే అప్పుడప్పుడు అడిగి, ఆయన కూడా ఏంటంటే కరెక్షన్స్ ఇచ్చి, ఆవిడ ఏది ఫీల్ అవ్వకుండా అసలు స్పాట్లో 1-2-3 సార్లు అడిగి చేసి బాగా చేసిందనమాట. సినిమా చూశానండి. నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయిది సెకండ్ హాఫ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా, అంటే అద్భుతంగా యాక్ట్ చేసింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా
మనకే ఒక పాయింట్కి వచ్చేటప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వస్తుంది. 2-3 సీన్లు ఉన్నాయి, కళ్ళమ్మట నీళ్ళు. ఐ నెవర్ ఇమాజిన్ దట్. అంత ఎందుకంటే ఆ సీన్లో నేను లేను, సో నాకు తెలియదు. నాకు అంత బాగా ఆవిడ చేశారు నిజంగా. షీస్ గాట్ అ లాంగ్ వే అండ్ షీస్ గోన్ టు స్టే. అండ్ హీరో విషయం. అండ్ నెక్స్ట్ మా భాను గురించి చెప్పాలి. ఫ్రెండ్స్గా సినిమాలో మేము యాక్ట్ చేసాం. సో తన కూతురు అండ్ నా కొడుకు. సో 2 సీన్ భాను చేసిన సీన్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని సినిమాలు నువ్వు చేసి నాకు నచ్చల యాక్టింగ్, ఎందుకు ఒప్పుకున్నావు నాకు తెలియదు. నాకు ఈ సినిమా మటుకి చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. 2 సీన్లో ఏడుస్తాడు, ఏడ్చి ఒక డైలాగ్స్ ఉన్నాయి, ఆయన ఫీలింగ్స్ చాలా బాగుంది. అగైన్ థ్యాంక్స్ టు డైరెక్టర్ క్రిష్ గారికి చెప్పాలి. అండ్ ఆయన వైఫ్ మాధవి గారు కూడా, షీ ఆల్సో గేవ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ రాజశ్రీ గారు కూడా, షీ గేవ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సో యాజ్ ద విలన్ అండ్ ఆల్ ది అదర్ ఆర్టిస్ట్. బట్ నౌ కమింగ్ టు శ్వేత, ఇందాకని చెప్పారు ఆర్టిస్టులు అందరూ ఏంటంటే, అందరూ బయట ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అన్ని అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని అనుకుంటారండి. ఇక్కడ ఒక అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే తండ్రికి బాగాలేదన్నప్పుడు ఎంత అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది. అలాంటిది ఆవిడ వచ్చి ఇక్కడ సెట్లో పనిచేసి ఆ సెట్లో అందులో ఆ సాంగ్ చేసేటప్పుడు మూమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్స్ప్రెషన్ కాన్సన్ట్రేట్ చేయాలి, లిప్ మూమెంట్. ఇలా అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, బయట వేరే భాష అమ్మాయి. సో ఎంత కష్టపడి అమ్మాయి ఆ సాంగ్ చేసి ఉంటుంది. సో అమ్మాయికి ఏ విధంగా మనం ధన్యవాదాలు చెప్పాలి, ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. అంటే ఇది ఒక ఉదాహరణ. ఏంటంటే చాలామంది అనుకుంటారు సినిమా ఆర్టిస్టులు అంటే దే ఆల్ స్లీపింగ్ ఆన్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారండి. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ నా 45 years ఆఫ్ జర్నీలో నేను చూశాను. అందుకే ఎవరైనా ఆర్టిస్టుల గురించి ఏమైనా కమెంట్ చేస్తే నేను లేచి నేను మాట్లాడతాను. అది మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. మేము పడుతున్న కష్టాలు, మేము పడుతున్న అంటే ఆరోగ్యం విషయంలో ఉండొచ్చు, ఆదాయం విషయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎన్నో కష్టాలు అంతా మేము అలా వదిలేసి స్పాట్కి వచ్చేసి మేము వర్క్ చేసి వెళ్తుంటాం. సో ఆ విధంగా అమ్మాయికి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఈ సినిమా షూటింగ్ని డిస్టర్బ్ చేయకుండా, సెట్ని ఆ మిగతాన్ని డిస్టర్బ్, ఆయనకి నష్టం రాకుండా, ప్రొడ్యూసర్ డైరెక్టర్కి నష్టం రాకుండా అమ్మాయి చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ అఫ్కోర్స్ ఆల్ ది టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణి గారు, ఫైట్ మాస్టర్ మల్లి గారు, కెమెరామ్యాన్ వెంకట్ గారు, వీళ్ళందరూ కోఆపరేట్ చేసి ఈ సినిమా అంటే కొత్త డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చున్నారు. సో మనం దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి తొందరగా చేసి నేను చూశాను స్పాట్లో. దే వర్ వర్కింగ్ సో ఫాస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆయన కొన్ని విషయాలు ఏంటంటే ఏదో ఫాస్ట్గా ఏదో చేయాలంటే లేదు మనం తర్వాత చేద్దాం, లేదు తర్వాత చేద్దాం, ఎందుకు ఏంటి ఇప్పుడు, లేదు అది చేయాల్సింది, అట్లా చేయాల్సిందని చెప్పి చేశారండి. సో ఆన్ ద స్క్రీన్ ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. ఆల్ ద సాంగ్స్ హెవ్ కమ్ అవుట్ వెరీ నైస్, ఆడియో సైడ్ ఆల్సో అండ్ మ్యూజిక్ విజువల్లీ ఆల్సో ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఫైట్ మాస్టర్ చెప్పారు ఫైటింగ్ అక్కడ కూడా జరిగింది, ఇక్కడ మాకు ఆయన కూడా ఫైటింగ్ జరిగిందని చెప్పారు. సో అది నాకు తెలియదు. ఫైట్ మాస్టర్ మళ్ళీ చెప్పాలి, మీ ఇద్దరు కంపోజింగ్ ఎవరు చేశారని తెలియదు నాకు. సో ఆన్ ద హోల్ చాలా మంచి సినిమా అండి. నో వల్గారిటీ, వెరీ గుడ్ ఫ్యామిలీ సెంటిమెంట్, వెరీ గుడ్ ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, మంచి మెసేజ్ ఉంది. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ అగైన్ ఐ హ్యావ్ టు సే బెస్ట్ ఆఫ్ లక్ టు హీరో కిరణ్ అండ్ ప్రియా. ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళు ఒక లాంగ్వేజ్ కాదు, వాళ్ళు ఎన్నో లాంగ్వేజెస్ వాళ్ళు చేయాలి, చేస్తారు అని ఆశిస్తూ. మరి బిఫోర్ ఐ క్లోజ్, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈ మ్యూజిక్ని ఆయన వచ్చి ఆయన తీసుకున్నారు. సో ఇంకేంటంటే ఇంకా మిగిలిన ఏంటంటే మీ చేతుల్లో ఉంది, అంటే ప్రేక్షకుల చేతిలో ఉంది. ఈ పిక్చర్ని మీరు ఆదరించాలి అండ్ ఈ పిక్చర్ని మీరు సక్సెస్ చేయాలి. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ మనకి ఉండాలి. ఎంతోమంది కళాకారులకి, ఎంతోమంది టెక్నీషియన్స్కి వీళ్ళు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఉండాలి. కాబట్టి ఆ దేవుడిని, నాకు ఈ సినిమాలు ఈ మంచి వేషం ఇచ్చినందుకు ఆ దేవుడిని నేను నమస్కరిస్తూ మరోసారి ఈ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్స్ టు గీత ఆల్సో. సారీ అండి, చాలా సేపు మాట్లాడాల్సిన అవసరం ఉంది, అందుకే మాట్లాడాను. అయ్యో చాలా బాగా అనిపిస్తుంది కొన్ని విషయాలు తెలుసుకుంటే. అది చెప్పే మనిషి చెప్తేనే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు 1000 చిత్రాలకి తొందరగా దానికి కూడా మరొక 300 చిత్రాలు గబగబా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా మలిశెట్టి గారిని కోరుకుంటున్నాము. అందరూనా